చేస్తావా అంటూ పోలీస్ స్టేషన్ వెళ్ళి పోక్సో కేసు అయితే పోలీసులు నమోదు చేసుకున్నారు. అంటే ఎంత కీచక బాబాయ్ చూడండి, కుటుంబ సభ్యులనే ఇది జరగడం చాలా దారుణం విషయం. ఎందుకంటే సొంత ఇంటి వాళ్ళనే నమ్మకపోతే మన ఇంట్లోనే ఇలా జరుగుతుంటే ఇంకా ప్రపంచాన్ని ఎలా నమ్ముతాం అనేది ఎంతో కన్నీరు మున్నీరు అవుతుంది వాళ్ళ తల్లి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సొంత బాబాయ్ కేవలం కొత్త బట్టలు ఇప్పిస్తా అంటే బాబాయ్ తల్లిదండ్రులకు సమాచారం ఉందా, లేదంటే ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ తీసుకెళ్లాడా, అసలు ఏం జరిగి ఉంటుందో తల్లిదండ్రులకు సమాచారం ఉందా ఆ వ్యక్తి తీసుకెళ్తున్నట్టుగా? చాలా ప్రీ ప్లాన్గా ఆంజనేయులు చేసిన ప్లాన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే బలవంతం చేయకుండా కేవలం అమ్మాయి స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత బర్త్డే ఉండ కారణం వల్ల షాపింగ్ తీసుకుంటా, నీకు ఒక కొత్త ఫ్రాక్ ఇప్పిస్తాను, షూస్ ఇప్పిస్తాను, చెప్పులు ఇప్పిస్తాను, మనం షాపింగ్కి వెళ్దాం, ఏమైనా తినేసి వద్దాము అని వాళ్ళ మదర్తో చెప్పారు. సొంత తల్లితో చెప్పిన తర్వాత వాళ్ళ మదర్ కూడా బాబే కదా, తండ్రి వరుసనే కదా, తండ్రితో కాకపోతే ఇంకెవరితో వెళ్తుంది అని అనుకుంది. కానీ వాళ్ళ మదర్ అయితే ఇలా ఆలోచించలేదు. ఇటువంటి దారుణానికి ఒడికడతారా అనేది వాళ్ళ మదర్కి కూడా ప్రస్తుతం ఆ తల్లికి కూడా ఎంతో షాక్ అనిపిస్తుంది. అంటే సొంత నా బిడ్డని నేను ఇంకా ఎవరిని నమ్మాలి, నా కుటుంబాన్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్మాలి, కుటుంబంలో ఉన్న వాళ్ళే ఇంత అరచానికి పాలు పడితే ఇంకా అమ్మాయిని బయటికి ఎలా పంపించాలి, స్కూల్కి ఎలా పంపించాలి, ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేస్తుందని ఎంతో శోక సముద్రంలోని కుటుంబం అంతా ఇదంతా కూడా తండ్రి లాంటి వాటి వయసు అని చెప్తున్నారు నేపథ్యంలో అంటే దూరపు వరుసకి బాబాయ్ అవుతాడా, లేదంటే తండ్రి తర్వాత పుట్టిన ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉంటాడా? సొంత బాబే అనే కూడా మొత్తం మీద మనకైతే సమాచారం వస్తుంది. సొంత బాబే కానీ వేరే వేరే ఇంట్లో ఉంటారు. కేవలం అమ్మాయి బర్త్డే ఉంది కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చిన్నపిల్లలకి తాతయ్య కానీ బాబయ్య కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కొత్త బట్టలు ఇప్పిస్తాము, స్వీట్స్ తినిపిస్తాము, చాక్లెట్ ఇప్పిస్తామంటే మన కుటుంబ సభ్యులే కదా, మనం కుటుంబాన్ని నమ్మకపోతే ఇంకెవరికి నమ్ముతామని ఆ తల్లి అలా పంపించడంతో కీచక్క బాబాయ్ చేసిన పని ఇప్పుడు ఆ అమ్మాయికి చాలా ట్రామటైజింగ్గా అనిపిస్తుంది. ఎంతో భయప్రాంతులకు గురైంది అమ్మాయి. తల్లి కూడా ఇంకా ఎవరిని నమ్మే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే బయట వాళ్ళని ఎలా నమ్ముతాను అంటే ఈ ఘటన కూడా నిన్న జరిగిందని మొత్తం మీద తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా సరిగా సమాధానం చెప్పకపోవడం, దాని తర్వాత షాక్లో వెళ్ళిపోవడము, భయప్రాంతులకు గురి అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోవడం, ఇటువంటి భయప్రాంతికి గురి అవ్వడం వల్ల తను కూడా ఏం చెప్పలేకపోయింది. తల్లి పదే అడగడం, ఆ తర్వాత పూర్తిగా ఆరా తీయడం వల్ల ఎవరైతే 13 years పాప చెప్పడం వల్ల వెంటనే తల్లి భయపడకుండా, అంటే పరువు పోతుందేమో అని అలా భయపడకుండా ఏదైతే జరిగిందో అది తప్పు, నేను ఖచ్చితంగా ఖండించాలి, సొంత వాళ్ళే ఇంత అరాచకానికి పాల్పడ్డా కీచక బాబాయ్ అంటూ తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు కూడా అతను అదుపులోకి తీసుకున్నారని కూడా మొత్తం మీద సమాచారం అయితే వస్తుంది. పూర్తిగా కూడా పోక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ పెట్రిషియా, తుర్కీ అంజల్లో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మైనర్ బాలిక పైన అత్యాచారానికి సంబంధించిన అంశం ఇది. ఏకంగా అక్కడ అత్యాచారానికి పాల్పడింది ఎవరో కాదు, సొంత బాబాయ్. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండాల్సినటువంటి ఆ వ్యక్తే కూతురు వరుసటువంటి ఆ పాప పైన 13 ఏళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. పుట్టినరోజు ఉంది కదా, నీకు బట్టలు ఇప్పిస్తాను, గిఫ్ట్ ఇప్పిస్తాను అని చెప్పి ఆ తల్లిదండ్రులకు చెప్పి ఆ పాపని బయటికి తీసుకొని వచ్చి కొంత అలా మభ్యపెట్టి బట్టలు అవన్నీ ఇప్పించిన తర్వాత ఒక చిన్న పని ఉంది వెళ్ళొద్దామని చెప్పి ఆ హోటల్కి తీసుకెళ్ళి ఆ హోటల్లో ఆ మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడి తెలుస్తోంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడం, తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయి వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆంజనేయులు ఏంటి, ఎక్కడున్నారు, ఏం జరిగిందనే విషయం మాత్రం పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే అది మైనర్ బాలికకు సంబంధించిన అంశం కాబట్టి. చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి. ఆంజనేయులు ఇంకా ఆయన ఆ బంధువులకు సంబంధించి దగ్గర బంధువు, సొంత బాబాయే కాబట్టి ఇటువంటి దురాలోచన ఏకంగా కూతురు వరుసటువంటి వ్యక్తి పైన చేశాడనంటే ఇంకా ఎటువంటి